ఈ వీడియోలో ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 3 సినారియోస్ చూపిస్తాను. ఆ తర్వాత మనం మాట్లాడదాం. హాయ్! ఈ వీడియోలో మనం ఫోన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఈ వీడియోలో మనము ఫోన్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. హాయ్! ఈ వీడియోలో మనం ఫోన్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాం. సినారియో 1లో నేను ఎప్పుడైతే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నానో యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ ఫీలింగ్ టు లిసన్ టు సంథింగ్. ఓకే. సీన్ 2లో ఎప్పుడైతే నా చేతిలో ఫోన్ వచ్చేసిందో సమ్ కైండ్ ఆఫ్ డిస్కనెక్ట్ అనేది అనిపిస్తుంది. అండ్ సీన్ 3లో అయితే అసలు ఇంకా ఈ పిల్ల ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇదే విషయం గురించి చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. ఓకే. సో ఎప్పుడైతే అడల్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని కూర్చుంటారో పిల్లలు వాళ్ళ మీద అటెన్షన్ రావడం కోసం ఒక్కొక్కసారి మిస్బిహేవ్ కూడా చేస్తారంట. ఆర్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే పేరెంట్స్ హ్యాండ్లోకి ఫోన్ వచ్చేసి వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా డిస్ట్రెస్ అనేది అంటే ఆ లో ఫీలింగ్ డిస్కనెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందంట. అంత ఎక్స్పెరిమెంట్స్ దాకా ఎందుకు, ఇందాక నేను చూపించిన సినారియోలో మీకు అది క్లియర్గా అర్థమై ఉంటుంది. ఆర్ మీ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నా సరే మీకు ఆ విషయం చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను స్ట్రెస్లో ఉంటానో ఆ టైంలో నేను ఆటోమేటిక్గా ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఫోన్ పట్టుకొని ఫోన్లో ఏదో ఒకటి చూడడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ టైంలో నా పిల్లలు వచ్చి మాట్లాడినా, నా పార్ట్నర్ వచ్చి మాట్లాడినా నేను అసలు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు ఫస్ట్ నేను చాలా తక్కువగా పట్టించుకుంటాను. అండ్ ఒకవేళ నేను ఏదన్నా పట్టించుకొని నేను ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు అసలు అది సరిగ్గా వినరు ఆర్ ఫాలో త్రూ కూడా చెయ్యరనమాట. బికాజ్ నేను వాళ్ళతో ఫుల్గా కనెక్ట్ అయ్యి కాన్వర్జేషన్ చెయ్యట్లేదు కాబట్టి. సో మరి మనం ఏం చెయ్యొచ్చు? మైండ్ఫుల్గా ఫోన్ని పక్కన పెట్టడానికి ట్రై చేయడం, స్పెషల్లీ కాన్వర్జేషన్ చేసేటప్పుడు. వేరే టైంలో ఫోన్ చూడొద్దని ఎవ్వరూ అనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ వేరే వాళ్ళతో కాన్వర్జేషన్ చేసేటప్పుడు మాత్రం ట్రై టు పుట్ ఇట్ అవే అండ్ కాన్వర్జేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ చూసుకోవాలనుకునేవేవో చూసుకోవచ్చు. నేను ఇది 100% ఫాలో అవుతున్నానని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ 40-50% అయితే డెఫినెట్గా ఫాలో త్రూ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇదే నాకు నా పిల్లలతో కానీ పార్ట్నర్తో కానీ రిలేషన్ కొంచెం మంచిగా మెయింటైన్ అవ్వడానికి ఇదే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని నేను నమ్ముతాను. గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, it's bye from Sit with Sneha. Thank you.